ఓం నమః శివాయ. నమో నారాయణాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా తెలుగు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన అందరికీ మంచి విద్యను, విద్యార్థులకు విద్యను, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు ధనాదాయము, రాజకీయవేత్తలకు అనేక రకాల పదవులు అలంకరిస్తూ నైపుణ్యంతో కూడుకున్న, ఆరోగ్యంతో కూడుకున్న ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన సకాలంలో పంటలు, విద్య, ఉద్యోగము, ఐశ్వర్యము, అనంతమైన ఈ భూమండలమంతను కూడా నిత్యము సస్యశ్యామలంగా ఉంటుంది. కనుక అందరికీ ఇది చాలా శుభకరణంగా భావించగలగాలి. మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన పాలకుల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. సమన్వయంగా ఎవరైతే ముందుకు వెళ్ళగలరో వారందరికీ ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. కనుక ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము అంటే కొద్దిపాటి అధర్మంగా ఉండబడిన వారికి పరాభవము, అవమానం తప్పదు. ధర్మబద్ధంగా ఉండబడిన వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. మేషరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజభగవానుడు. ఈ సంవత్సరం మంత్రివర్యులు కూడా కుజుడే. కానీ మేషరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండినను మంత్రివర్యులు కుజుడు అవ్వడం వలన వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది అనేటువంటిది మేషరాశి జాతకులు బాగా గుర్తుపెట్టుకోగలగాలి. వీరి యొక్క ఆదాయ వ్యయాల్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం 11, వ్యయం 5 అంటే ప్లస్ 6 రూపాయలు మిగిలించబోతున్నారు. కారణం ఏమిటి? ఇప్పుడే శని భగవానుడు వీరికి ఏలనాటి శని ప్రారంభమైపోయి సంవత్సరం అవడం వలన ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మమో తెలుసుకొని నియమ నిష్టల ద్వారా, సత్ప్రవర్తన ద్వారా వీరికి ఈ సంవత్సరము అంతా ఐశ్వర్య భోగదాయకమే అని చెప్పి గమనించగలగాలి. కాకపోతే ప్రతి మంగళవారం పూట తప్పక ఎరుపు వస్త్రాలు ధరింపచేసి కందిపప్పుతో కూడుకున్న ఆహారాన్ని భోజనం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోయి సంపూర్ణ రాజ్యాధికారం మీకు చేతికి దక్కి స్థిరత్వం కలిగి వివాహం కాని వారికి వివాహం అవ్వడం, విదేశాల నుంచి రావాలనుకున్న వారికి భారతదేశానికి రావడం, ఉన్నత పదవులను అలంకరిస్తూ ఐశ్వర్యమైన ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. అలాగనే 2వ స్థానాధిపతి శుక్రభగవానుడు అవ్వడం వలన, ఆయన సస్యాధిపతి అవ్వడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. 3య స్థానంలో రాజు దేవగురు బృహస్పతి సంచరించడం వలన తల్లిదండ్రులతో, గురువులతో సఖ్యతగా ఉండడం వలన స్థిరచరాస్తులు, వంశ పారంపర్య ఆస్తులతో మీరు విజయాన్ని సాధించబోతారు. కాకపోతే అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో మీరు వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి బంధుత్వాన్ని బంధుత్వంగానే ఉంచగలిగినట్లయితే ప్రేమ, ఆప్యాయత, అనురాగము, రాజసన్మానము,
మీకు గజ సన్మానం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఏ కాకుండా ఆ తృతీయ స్థానాధిపతి బుధ భగవానుడు ధాన్యాధిపతి అవ్వడం వలన మీరు వ్యాపారస్తులు అయినట్లయితే వ్యాపార యోగదాయకము, మంచి బుద్ధి, మంచి సత్ప్రవర్తన, ఆహార ఉత్పత్తులు, అంటే మనకు డిజిటల్ మార్కెట్లో ఉండబడినటువంటి వ్యాపారాలు, సృజనాత్మకతమైన వ్యాపారాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకం. అలాగనే పంచమ స్థానాధిపతి చంద్రభగవానుడు అవ్వడం వలన ఈ చంద్రుడు సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అవ్వడం వలన మీరు క్రియాశీలకమైనటువంటి పదవులలో అలంకరించడం, మీరు లేకపోతే ఆ సంస్థలలో క్రియాశీలకమైనటువంటి పదవులకు మీరు అలంకారం తీసుకొచ్చే స్థితిలో ఉండడం వలన మిమ్మల్ని అందరూ గౌరవించడం, మీకు ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు సొంతమవుతాయి. అలాగనే 6వ స్థానాధిపతి రవి భగవానుడు విశేషమైనటువంటి రసాధిపతి అవ్వడం వలన, అలాగా రాజకీయాలలో ఉండబడిన వారు వీరి యొక్క మాటలతో రసమాధుర్యమైనటువంటి సంగీత, సాహిత్య, నృత్య, కళా సేవారంగంలో ఉండబడిన వారు, ప్రభుత్వ రంగాలుగా ఉండబడిన వారు వీరి యొక్క జీవితము మధురానుభూతికి రాబోతుంది. అలాగనే 7వ స్థానాధిపతి బుధ భగవానుడు వీరికి ధాన్యాధిపతి అవడం వలన అభివృద్ధి, ఆహారము, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లలో తిరుగులేని చక్రవర్తులు కాబోతున్నారు. అలాగనే వీరికి 7వ స్థానాధిపతి శుక్ర భగవానుడు సస్యాధిపతి అవ్వడం వలన వస్త్రాలు, ఆభరణాలు, సువర్ణపు వస్తువులు, షేరు, క్రయ విక్రయాలు యోగదాయకం. రాశాధిపతి అష్టమాధిపతి కుజ భగవానుడు అవ్వడం వలన వీరు ఈ సంవత్సరము 2 డేట్లు బాగా గుర్తు పెట్టుకోగలగాలి. కారణం ఏమనగా వీరి యొక్క జన్మ నక్షత్రము తిథి వచ్చినటువంటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. అది 16/5/2026 వైశాఖ మాస బహుళ అమావాస్య కనుక ఆ రోజు ఎలాంటి ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోగలిగితే 90% ప్రమాదాలను, ఆపదలను నివారించే పరిస్థితి ఉంటుంది. 24వ తారీఖున కార్తీక మాస పూర్ణిమ కృత్తికా నక్షత్రం అవ్వడం వలన ఆ రోజు మహాదేవుడి యొక్క స్మరణ దీపం వెలిగించడం వలన సకలమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. అదియే కాకుండా భాగ్యాధిపతి దేవగురు బృహస్పతి అవ్వడం వలన వివాహం కాని వారికి వివాహం అవ్వడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, స్థిరాస్తులు, చరాస్తులలో ఐశ్వర్యానికి, ఆనందానికి కొలత లేదు అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అలాగనే వ్యయంలో శని భగవానుడు ఉండడం, రాశాధిపతి రాజు అవడం వలన ఖర్చు నియంత్రణ, వ్యక్తిగతమైనటువంటి దూషణ లేకుండా సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్లుగా అందరూ బాగుండాలి, మన మేషరాశి జాతకులు బాగుండాలని మీరు ఎప్పుడైతే కోరుకుంటారో సకల దేవతల యొక్క కృపకటాక్ష వీక్షణ వలన యోగం కలుగుతుంది. అదియే కాకుండా వీరి రాశాధిపతి కుజభగవానుడు అవ్వడం వలన వీరికి ఈ సంవత్సరము హృదయానికి సంబంధించిన లంగ్స్లో ప్రాబ్లం కానీ, గుండెపోటు కానీ, రక్తహీనత లాంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక తప్పకుండా అనహత ఆజ్ఞా చక్రాన్ని, అంటే మనిషి శరీరంలో మనకు మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనహత ఆజ్ఞ షట్చక్రాలు ఉండడం వల్ల ఒక్కొక్క రోజు ఆదివారం రోజు రవి అధిపతి అవడం వల్ల మనకు సహస్రార ఉంటుంది. అలాగనే మనకు సోమవారం పూట చంద్రభగవానుడు ఉండడం వల్ల విశుద్ధ చక్రం, అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క షట్చక్రాలను నియంత్రించడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కనుక గుండె సంబంధించినటువంటి, నరాలకు సంబంధించినటువంటి రక్తహీనత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు కదరా సుమతి అన్నట్లుగా దయ, సర్వభూత దయాపరుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ధ్యానము, మెడిటేషన్ చేయడం వలన సకల రోగాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గ్రహ సంచార స్థితి అద్భుతంగా ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానం పాటిస్తూ పరాభవం లేకుండా ఐశ్వర్యం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా
కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. ఈ శుక్ర భగవానుడు సస్యాధిపతి అయ్యాడు కనుక నిత్యము సస్యశ్యామలము, వృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి, అన్నింటా విజయాలు కోరుకోవడంలో వృషభ రాశి వారు విజయాన్ని సాధిస్తారు. కాకపోతే వీరి యొక్క ఆదాయం 5, వ్యయం 14. అంటే కారణం ఏమిటయ్యా అంటే గ్రహ సంచార స్థితి అద్భుతంగా యోగిస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలాంటి కాల సమయంలోనే స్వీయ నియంత్రణ పాటించాలి. లేకపోతే మన కారు ఉంది, రోడ్డు ఉంది, ఎంత వేగంగా ఉంటారంటే అంత వెళ్తారంటే కుదరదు. కనుక దానిని అదుపు చేయడం చాలా కష్టమవుతుంది. కనుక అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. అధిక ఖర్చులకు వెళ్ళగలిగిన -9 వచ్చేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఎందుకనగా యోగం ఉన్నప్పుడే మనం దాన్ని జాగ్రత్తగా ఉండాలంట. మన పెద్దవాడు చెప్తూ ఉంటారు, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోగలగాలి, యవ్వనము ఉన్నప్పుడే స్థిరచరాస్తులు సంపాదించాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పారు. కనుక వృషభ రాశి జాతకులు తప్పక పాటించాల్సిన మొదటి అంశం ఏమిటంటే స్వీయ నియంత్రణ, ఖర్చులు తగ్గించుకోవడం, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, పెద్దవారు ఏదైనా చెప్తే వినడం, నేర్చుకోవడం చేయగలిగినట్లయితే అప్పుల పాలు కాకుండా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగనే రాజ్యపూజ్యం 5, అవమానం 4. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఎదుటి వారిని అధికంగా నమ్మడం కానీ, బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు చెప్పడం కానీ, అతి నమ్మకం ప్రాణహాని అన్న పరిస్థితి కనపడుతుంది. కనుక 2వ స్థానంలో దేవగురు బృహస్పతి రాజు అవ్వడం వలన ధనపరమైన, గృహపరమైన, ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలలో ఉన్నతమైనటువంటి విజయ మహోత్సవ కార్యక్రమాలలో మీరు విజయాన్ని సాధించబోతున్నారు. తృతీయాధిపతి చంద్రభగవానుడు ఇక్కడ విశేషమైనటువంటి యోగదాయకాన్ని కలిగిస్తున్నాడు. ఎందుకంటే సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి కనుక మీరు ఉద్యోగాలలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించడం, గృహంలో ఎనలేనటువంటి బహుమతులతో ఆనందకరమైన తల్లిదండ్రులతో జీవితం గడపడం వలన తీర్థయాత్రలు, సేవారంగ కార్యక్రమాలలో విజయాన్ని సాధించబోతున్నారు. అర్ధాష్టమ అధిపతి రవి భగవానుడు రసాధిపతి అవ్వడం వలన, అక్కడ కేతు భగవానుడు ఉండడం వలన భూత, భవిష్యత్, వర్తమానాన్ని ఎప్పటికెప్పుడు మీరు అంచనా వేస్తూ ఉండి తీరాలి. కనుక నిండా మునిగిపోయిన తర్వాత ఆలోచించేదానికన్నా ఏమైనా ఆటంకాలు కానీ, ఇబ్బందులు కానీ, నష్టాలు వస్తున్నాయి అని అనిపించగానే కొంతకాలం విశ్రాంతి అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. పంచమ స్థానాధిపతి బుధ భగవానుడు వీరికి ధాన్యాధిపతి అవ్వడం వలన వ్యాపార అభివృద్ధి, పుష్టికరమైన భోజనం, తృప్తికరమైన జీవితాన్ని పొందబోతున్నారు. 6వ స్థానాధిపతి శుక్రభగవానుడు సస్యాధిపతి అవ్వడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. రెండిటి వలన ఇబ్బందికరమే అని చెప్పి గమనించగలగాలి. 7వ స్థానాధిపతి కుజుడు వృషభ రాశికి వ్యయంలో ఉండడం వలన కనుక ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం, నమ్మకమే జీవన విధానం అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అలాగనే 8వ స్థానాధిపతి దేవగురు బృహస్పతి అవ్వడం వలన కొద్దిపాటి శత్రుల భయం, చోర భయం, అగ్ని భయం పొంచి ఉన్నాయి. కనుక దయచేసి అబద్ధాలు ఆడవద్దు, ధర్మబద్ధంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి. లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే విశేషమైనటువంటి కుంభరాశిలో శని భగవానుని యొక్క రాశిలో రాహు సంచారం చేయనప్పుడు కొన్ని రకాలమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో చేర్పులు, మార్పులు ఉండబోతున్నాయి. లాభస్థానంలో శని భగవానుడు అధిపతి గురువు అవ్వడం వలన సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి ఇది చాలా మంచి సువర్ణపు యుగంగా
భావించగలగాలి. వీరు 16/5/2026 సంవత్సరంలో వైశాఖ మాస బహుళ అమావాస్య శనివారము కృత్తికా నక్షత్రం రోజున ఎలాంటి పని చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ప్రతి శుక్రవారం మీరు తప్పకుండా కళౌ వెంకటేశ్వర అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ, దర్శనం, స్వామివారికి తులసిమాలను సమర్పించడం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం చేయడం యోగదాయకం. అలాగనే వీరికి దేహంలో ఉదరానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకనగా శుక్రుడు కలత్రత కారకుడు అవ్వడం వలన కనుక ఉదరంలో వచ్చేటువంటి వ్యాధులను నివారించుటకు ప్రతి శుక్రవారము స్వధిష్టాన చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ ముద్రను వేస్తూ కాపాడుకోగలిగితే సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. మిథున రాశి వారికి శ్రీ పరాభవనమ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి ఐశ్వర్యప్రాయమైన జీవితాన్ని పొందబోతున్నారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారము చేయడము చాలా యోగదాయకం. ఆయనే ఈ సంవత్సరం రాజు అయ్యారు కనుక ఆధ్యాత్మికత, సత్ప్రవర్తన, నియమ, నిష్ఠ, దీక్ష, సంకల్పంగా ఎవరైతే ఉంటారో వారికి అన్ని పనులు నెరవేరుతాయని చెప్పి గమనించాలి. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 11 అనగా -3 అయినను ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించేటువంటి కాల సమయంలో స్వీయ నియంత్రణను పాటించగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. రాజ్యపూజ్యం 1, అవమానం 7 కనుక మీ చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారు కనుక అనేక మంది మిమ్మల్ని సద్వినియోగపరచుకోవాలని, మీ పని అయిపోయిన తర్వాత మిమ్మల్ని శత్రుగా చిత్రీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. రాశాధిపతి బుధుడు, రాశిలోని గురు సంచార స్థితి యోగదాయకం. తృతీయ వీరికి ధనవాక్కు కుటుంబ స్థానంలో అధిపతి చంద్రుడు సస్యాధిపతి, వీరికి మేఘాధిపతి, అఖండమైనటువంటి సైన్యాధిపతి అవ్వడం వలన సంపూర్ణమైనటువంటి సత్ప్రవర్తన, క్రమశిక్షణ వలన ఉన్నతమైన జీవితాన్ని పొందబోతున్నారు. తృతీయ స్థానంలో కేతు సంచార స్థితి, రాశాధిపతి రవి భగవానుడు ఉండడం వలన వీరికి సంపూర్ణమైనటువంటి రసాధిపతి అవ్వడం వలన తల్లిదండ్రులు, గురువులు, ఆధ్యాత్మిక చింతన, అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెలతో సత్ప్రవర్తనగా ఉండగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. అర్ధాష్టమ రాశి కన్యరాశి. రాశాధిపతి కూడా ఇక్కడ బుధ భగవానుడే. ఈ బుధ భగవానుడు ధాన్యాధిపతి ఉండడం వలన సకాలంలో తిండి, సకాలంలో దాన ధర్మాలు చేయగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే వీరికి అధిపతి శుక్ర భగవానుడు ఉండడం వల్ల సస్యాధిపతి అవ్వడం వలన సంపూర్ణమైనటువంటి సర్వే జన సుఖినో భవంతు, అందరూ ఉండాలి, సమతుల్యతతో కూడుకున్న పరిస్థితులు ఉండాలి, అందరికీ విద్య, ఉద్యోగ, ఐశ్వర్య, వ్యాపార కార్యక్రమాల్లో విజయం సాధించాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. 6వ స్థానాధిపతి కుజ భగవానుడు మంత్రివర్యులు అవ్వడం వలన కొద్దిపాటి అంతర్గత శత్రువులు పొంచి ఉన్నారు. అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. 7వ స్థానాధిపతి దేవగురు బృహస్పతి రాజు అవ్వడం వలన స్వీయ నియంత్రణ, కఠోర దీక్ష, ప్రేమికుల మధ్య నమ్మకం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. నూతన కార్యక్రమాలు ప్రారంభించే కాల సమయంలో విజయాలు మీ సొంతమవుతాయి. అలాగనే భాగ్యస్థానాధిపతి శని భగవానుడు అక్కడ రాజు సంచారము, అక్కడ రాహు సంచారం చేయడం వలన గురువు యొక్క శుభదృష్టి కలడం వలన వివాహం కాని వారికి వివాహం, ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యం, గృహం లేని వారికి గృహం,
12 సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి సమయం ఈ సంవత్సరం కర్కాటక రాశిలోకి దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శని భగవానుడు రాశాధిపతి కూడా గురువు అవ్వడం వలన ప్రమోషను, ఐశ్వర్యము, ఆనందము, విపరీతమైనటువంటి ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి యోగదాయకం. వీరు 15వ తారీఖు 6వ నెల 2026 జ్యేష్ఠమాస బహుళ అమావాస్య మృగశిర ఆరుద్ర నక్షత్రం రావడం వలన ఆ రోజు ఎలాంటి ముఖ్యమైన పనులు చేపట్టకపోవడమే ఉత్తమోత్తంగా భావించాలి. 14/7 నిజ జ్యేష్ఠమాస అమావాస్య మంగళవారము పునర్వసు నక్షత్రం రోజున 24/12/2026 మార్గశీర్ష మాస పూర్ణిమ గురువారం ఆరుద్ర నక్షత్రం రోజు రావడం వలన మీ జన్మ నక్షత్రం రోజు పూర్ణిమ తిథి ఎందు రావడం వలన ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుని ఉత్తమోత్తమము. ఈ సంవత్సరం అంతను మీరు విజయం సాధించగలిగాలి అన్నట్లయితే పుష్కర స్నానము యోగదాయకం. అరుణాచలేశ్వర స్వామి వారి గిరి ప్రదక్షిణ వలన మీకు అదృష్టం ఆనందం కలుగుతుంది. అదే కాకుండా అనహత అంటే మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ అనేటువంటి చక్రాలను ఎప్పటికప్పుడు మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతి బుధవారం ప్రతి గురువారం మెడిటేషన్ చేస్తూ ఆ చక్రాలను వికసింప చేసుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనమ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, ఐశ్వర్యాన్ని ఆనందం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదము 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. ఈ చంద్రభగవానుడు ఈ సంవత్సరము వీరికి విశేషంగా వీరు సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అవ్వడం వీరికి ఒక రకమైనటువంటి ఆనందకరంగా భావించగలగాలి. ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే ఆదాయం 2 వ్యయం 11. చూడండి, గ్రహాలు అనుకూలించినప్పుడు ఖర్చులు ఎంత అధికంగా పెరిగిపోయాయో. ఆదాయం ఉండేది ₹2, ₹9 ఖర్చులు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో -9లోకి వెళ్ళిపోతున్నారు. స్వీయ నియంత్రణ చాలా అవసరం. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోగలగాలి. ఉండబడిన దాంట్లో సర్దుకపోగలిగినట్లయితే వీరికి చాలా మంచి కాలంగా భావించగలగాలి. అలాగనే 2వ స్థానాధిపతి రవి రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో స్వల్పమైనటువంటి మార్పులు కనబడబోతున్నాయి. అయినా మీరు ఆందోళన చెందనక్కర్లేదు. తృతీయ స్థానాధిపతి ధాన్యాధిపతి అవ్వడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో మీరు బంధుత్వంగా చూడగలిగినట్లయితే అనంతమైన ధాన్యము, సంపద, సిరి సంపదలు మీ సొంతం కాబోతున్నాయి. అర్ధాష్టమ రాశాధిపతి శుక్రభగవానుడు అవడం వలన, సస్యాధిపతి అవడం వలన మీరు సంపూర్ణమైనటువంటి వ్యాపార కార్యక్రమాలలో ఉన్నతమైనటువంటి ప్రమోషను, రాజయోగము, రాజసన్మానము మీ సొంతం కాబోతున్నాయి. అదే కాకుండా ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరము బాగా గుర్తు పెట్టుకోవాల్సిన మొదటి అంశం ఏమిటయ్యా అనగా 12వ తారీఖు 8వ నెల 2026 అంటే ఆషాఢమాస అమావాస్య బుధవారము పుష్యమీ నక్షత్ర సందర్భంగా ఎలాంటి పనులు పెట్టుకోకపోవడము అని చెప్పి గమనించాలి. 22/1/2027 పుష్యమీ నక్షత్రము పూర్ణిమ రావడం వలన అనుకూలత లేనటువంటి రోజు. 20/2/2027 మాఘమాస పూర్ణిమ శనివారం రోజు ఆశ్లేష నక్షత్రం రావడం వలన ఈ 3 రోజుల యందు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైన పనులు, దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అదే కాకుండా వీరికి సంపూర్ణమైనటువంటి నేత్ర సంబంధమైనటువంటి, నాలుక సంబంధమైనటువంటి, చెవి సంబంధమైనటువంటి, ముఖార విందానికి సంబంధించినటువంటి,
కేశాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి. కనుక దూరవాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. బైక్ మీద వెళ్ళేవారు తప్పక హెల్మెట్ ధరించండి. కారు ప్రయాణం చేసేవారు తప్పక సీట్ బెల్ట్ ధరించండి. వీలైనంత వరకు ప్రతి సోమవారం పూట మహాదేవుణ్ణి దేవాలయం దర్శనం, శక్తి కలిగితే మహాదేవుడికి బిల్వదల సమర్పణ, ప్రతిరోజు సూర్య నమస్కారంతో కూడుకున్నట్టు రాత్రి చంద్ర నమస్కారము, సంకటహర చతుర్థి రోజున వినాయకుడి యొక్క పూజ, తెల్లటి బియ్యంలో ఒక 11 కొబ్బరి కుడకలు ఉంచి అందులో ముత్యాలు ఉంచి పాలు పోసి అందులో చంద్రభగవానుని దర్శించి ఆ పాలను మహాదేవుడికి అభిషేకం చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడిన దోషాలు తొలగి మీరు అనుకున్న ఐశ్వర్యాన్ని పొందుతూ రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు వాటంతటికి అవే దూరమైపోతాయి. అదే కాకుండా ఈ సంవత్సరము కఠోర దీక్ష, నియమము, నిష్ఠ, దీక్ష, సంకల్పము, ఏదైతే పనులు తెలిసిన పనులే చేయడం, తెలియని పనులు చేసినట్లయితే చేతులు కాలి అప్పుల పాలవుతారు. దీనివల్ల అప్పులు, లోను సమస్యలు, క్రెడిట్ కార్డులో డబ్బులు ఇస్తున్నారా కదా అని చెప్పి తీసుకున్నారా, భారీ మూల్యం చెల్లించక తప్పదు. కారణం ఏమిటి? రాశాధిపతి చంద్రుడు అవ్వడం, రాశిలోకే యమునా నది పుష్కరాల సందర్భంగా గురువు రావడం, ప్రస్తుత కాలమాన ప్రకారంగా వ్యయంలో గురువు ఉండడం. కనుక ఓపిక, పట్టుదల, సహనము, దీక్ష, సంకల్పము, స్వీయ నియంత్రణగా ఉండగలిగినట్లయితేనే మీకు రాజయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. కనుక మీరు తప్పక ఎటువంటి పరిస్థితుల్లో వీలైతే కాశీ క్షేత్రాన్ని దర్శించండి. కుదరకపోతే అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ అవసరం. అలాగా చంద్ర దర్శనం వలన మీకు ఐశ్వర్యం, ఆనందం కలుగుతుంది. వీలైతే మహాదేవుడికి విభూతిని దానం చేయండి, ఐశ్వర్యాన్ని పొందుతూ జీవనాధారం చెందుతారు. అదియే కాకుండా కంఠము, శ్వాస, నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. కనుక ఆజ్ఞాచక్రాన్ని అదుపులో ఉంచుకోవడము, ఆ ఆజ్ఞాచక్రానికి ప్రతి సోమవారం పూట స్మరణ ధ్యానము చేసి సమస్థితిలో ఉంచుకోగలిగినట్లయితే సకల వ్యాధులు దూరం అయిపోతాయని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి శ్రీ పరాభవనమ సంవత్సరంలో ఒకవైపు అష్టమ శని సంచార స్థితి జరుగుతూ వచ్చినటువంటి ఉగాది పండగ సందర్భంగా వీరి యొక్క ఆదాయ వ్యయాలతో రాజయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే ఇప్పుడే శని భగవానుని యొక్క దివ్యమంగళమైన ఆశీస్సుల చేత స్వీయ నియంత్రణ, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, ఆలోచన విధానం మారడం, వీరికి సహస్రార చక్ర ఓపెన్ అవ్వడం వలన సమస్థితికి వచ్చారు, ఉచ్చస్థితిలోకి వచ్చేశారు ఇప్పుడు మీరు. కనుకనే వీరి యొక్క ఆదాయం 7, వ్యయం కూడా 7. ఎందుకనగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విషయ పరిజ్ఞానం చేత జీవితం జ్ఞానం బోధపడింది. ఎంత ఖర్చులు ఉన్నాయో అంత ఖర్చుకు ధనం రాబోతుంది. తృప్తి చెందడం నేర్చుకున్నారు. కనుక మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే రాజ్యపూజ్యం 5, అవమానం 5. కనుక మీరు ధర్మబద్ధంగా ఉండడం, ఆధ్యాత్మిక చింతనగా ఉండడం, ఉండబడిన వాటితో తృప్తి చెందడం నేర్చుకున్నారు. కనుకనే మీకన్నా నాయకుడు లేరు అని చెప్పి గమనించాలి. రాశిలోనే కేతు సంచార స్థితి, రాశాధిపతి రవి భగవానుడు ఇలా నీరసాధిపతి అవ్వడం వలన వీలైనంత వరకు ప్రతి విషయాన్ని ఆలోచించి మాట్లాడడం వలన మీ నైపుణ్యత పెరిగి సమాజంలో ఎనలేనటువంటి గౌరవ మర్యాదలు మీ సొంతం కాబోతున్నాయి. 2వ స్థానాధిపతి బుధుడు విశేషంగా వీరికి ధాన్యాధిపతి అవ్వడం వలన ఆహార ఉత్పత్తులు, దాన ధర్మ కార్యక్రమాలు,
సేవారంగ కార్యక్రమాలలో మీరు పాల్గొనడం వలన మంచి బుద్ధి, మంచి సత్ప్రవర్తన వలన ఐశ్వర్య జీవితాన్ని కూడా మీరు పొందబోతున్నారు. అలాగే తృతీయ స్థానాధిపతి శుక్ర భగవానుడు సస్యాధిపతి అవ్వడం వలన వీలైనంత వరకు అందరూ బాగుండాలి, ప్రకృతి, పర్యావరణము, లోకరక్షణ, దేశ సేవ చేయాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. అర్ధాష్టమ రాశాధిపతి కుజభగవానుడు మంత్రివర్యులు అవడం వలన కొద్దిపాటి యంత్రాలతో, ఆయుధాలతో, ప్రభుత్వపు అధికారులతో, పోలీస్ శాఖ, రక్షణ శాఖతో న్యాయపరమైనటువంటి చిక్కులు కనపడుతున్నాయి. ఆరోగ్య సమస్యలు స్వల్పంగా రాబోతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగనే వీరికి విశేషంగా ఈ సంవత్సరము 11వ తారీఖు 9వ నెల 26 శ్రావణ మాస అమావాస్య పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం రోజున ఎలాంటి పనులను ఆచరించకపోవడమే ఉత్తమోత్తంగా భావించాలి. సప్తమ స్థానంలో రాహు సంచారం చేయడము, ప్రేమికులకు చాలా నమ్మకంగా ఉండగలిగితేనే ఒకరిని అర్థం చేసుకోండి, లేకపోతే ఎవరికి వారే యమునా తీరే. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. అష్టమ స్థానంలో శని భగవానుడు ఉండడం, రాశాధిపతి రాజు అవ్వడం వలన ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలి. ప్రతిరోజు తప్పక సూర్య నమస్కారం అవసరం, సూర్య భగవానికి అర్ఘ్యం కూడా అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అదే కాకుండా ప్రతి ఆదివారం, ప్రతి శనివారం మద్యమత్తు మాంసాలకు దూరంగా ఉండడం, వీలైతే ఉపవాసం ఉండడం వలన ఏకాగ్రత పెరిగి అదృష్టం కలిగి సహస్రార చక్రం వెలిగి భూత భవిష్యత్ వర్తమానములలో విజయాన్ని సాధించడానికి అధికమైన ఉపయోగాలు ఉంటున్నాయి. వ్యయంలో విశేషమైనటువంటి లాభస్థానంలో దేవగురు బృహస్పతి ప్రస్తుతం సంచారం చేయడం, వ్యయంలోకి రావడం వలన యమునా నది పుష్కర స్నానము, అలాగనే పరమేశ్వరుడికి రుద్రాభిషేకము, ప్రతి శనివారము ఉపవాస దీక్ష, చాపపైన పడుకోవడము, ఏమైనా కొద్దిపాటి శక్తి కలిగితే మీరు ఆ కోణార్కు దేవాలయాన్ని దర్శించి సూర్య భగవానుని యొక్క దర్శనము, పూరి జగన్నాథుడి యొక్క దర్శనం చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడిన దోషాలు తొలగి ఐశ్వర్యం కలిగి సంపూర్ణమైనటువంటి మూలాధారం నుంచి సహస్రార చక్రాలను అదుపులో ఉంచుకొని నియమ నిష్టల ద్వారా వాటిని మెడిటేషన్ చేయగలిగినట్లయితే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకొని అన్ని రంగాలలో విజయం సాధిస్తారు అని చెప్పి గమనించాలి. కన్యరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహ సంచార స్థితి అనుకూలంగా ఉన్నప్పుడు యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు ఇలా ధాన్యాధిపతి అయ్యాడు. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 11, -3 అయినను రాశాధిపతి గ్రహాలు యోగదాయకంగా ఉండడం వలన ఈ కన్యరాశి వారంతా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. కనుక వ్యవసాయ సోదరీమణులకు, ఆహార ఉత్పత్తులు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారు, సూపర్ మార్కెటు, కిరాణం షాపు, వస్త్ర సంబంధ వ్యాపారాలు, జ్యువెలరీ, డైమండ్స్, సంపూర్ణమైనటువంటి కేశ సౌందర్య వ్యాపారం చేసేవారందరికీ కూడా ఎలాంటి తిరుగులేని జీవితాన్ని పొందబోతున్నారు అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ధనస్థానాధిపతి శుక్ర భగవానుడు సస్యాధిపతి అవ్వడం వలన నిత్యము అందరూ సస్యశ్యామలంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మా కన్యరాశి జాతకులు బాగుండాలని మీ కోరుకోవడం మీ గొప్పతనంగా భావించగలగాలి. తృతీయ స్థానాధిపతి కుజ భగవానుడు మంత్రివర్యులు అవ్వడం వలన స్వల్పమైనటువంటి తల్లిదండ్రులతో, అన్నాదమ్ముళ్లతో, అక్క చెల్లెళ్లతో, పార్ట్నర్స్, వ్యవహార కార్యక్రమం నడిపించే వారితో స్వల్పమైన విభేదాలు కనబడుతున్నాయి. కనుక కొన్నిటిని మౌనంగా చూసిచున్నట్టు వదిలేయాలి, విన్నట్టు ఉండాలి.
కొన్ని సందర్భాల్లో ఎలా ఉండాలంటే కళ్ళున్న గుడ్డివారు, నోరున్న మూగవారు, చెవులున్న చెవిటివారిలాగా ఉండగలిగినట్లయితే పెద్ద పెద్ద సమస్యలు కాలక్రమేణా సమసిపోతాయి. అంటే ప్రతిదానికి మీరు తలదూర్చారా, బంధుత్వాలు బాంధవ్యాలు తెగిపోయి పార్ట్నర్షిప్లు విడిపోయి పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. అర్ధాష్టమ రాశాధిపతి రాజు అవ్వడం వలన స్వీయ నియంత్రణ, మాట్లాడేటువంటి కాల సమయంలో ఓపిక, వినేటువంటి కాల సమయంలో శ్రద్ధ, చదివే కాల సమయంలో ఏకాగ్రత అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. అలాగనే 6వ స్థానాధిపతి శని, అక్కడ రాహు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. 7వ స్థానాధిపతి రాజు అవ్వడం, అక్కడ శని భగవానుడు సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. వీలైనంత వరకు ఓపిక, పట్టుదల, నియమ, నిష్ఠ, దీక్ష, సంకల్పంగా మీరు ఉండగలిగినట్లయితే విపరీతమైన ధనకనక వస్తు వాహనాలు, ఐశ్వర్యము, ఆనందము కుప్పలు తెప్పలుగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. దానిని గమనించగలగాలి అని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అదే కాకుండా రాజ్యస్థానాధిపతి బుధ భగవానుడు ఆ రాజ్యస్థానంలోనే గురు సంచార స్థితి ఉండడం వలన విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో మార్పులు రావడం, ఉన్నతమైన స్థితిగతులు, రాజసన్మానాలు, గజ సన్మానాలు కూడా మీరు పొందబోతున్నారు. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఉండబడిన వాటితో తృప్తి చెందుతూ మౌనంగా వీక్షిస్తూ ముందుకు వెళ్ళగలగాలి. వీరు ఈ సంవత్సరం 11వ తారీఖు 9వ నెలలో శ్రావణమాస అమావాస్య ఉత్తరా నక్షత్రం రోజున ఎలాంటి పనులు ఆచరించకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి. 2/4/2026 చైత్రమాస పూర్ణిమ గురువారము హస్తాచిత్తా నక్షత్ర సందర్భంగా మరియు 23/3/2027 పాల్గొన మాస పూర్ణిమ సోమవారం, ఈ 3 డేట్స్ డైరీలో మీరు తప్పక రాసి పెట్టుకొని ముఖ్యమైన పనులు, దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. వీరికి మానవుని యొక్క శరీరంలో చక్రాల బ్యాలెన్స్ అనుకూలంగా లేని కారణం చేత ప్రతి బుధవారం పూట మనకు మూలాధార నుంచి సహస్ర చక్రాలు వికసింపచేసేటువంటి, అంటే వాటిని శక్తిని తీసుకొని ప్రకృతితో మమేకం అవ్వగలిగితే మీకన్నా అదృష్టవంతులు లేరు. లేకపోతే హృదయంలో, అలాగా ఉదరంలో, గుండె సంబంధమైన నరాల సంబంధించినటువంటి, రక్తానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైతే మీరు ఒకసారి చిదంబరంలో నటరేశ్వర స్వామివారు ఉంటారు. స్వామివారిని స్మరించడం, ధ్యానించడం, దేవతా దర్శనం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. తులారాశి వారికి శ్రీ పరాభవనవ సంవత్సరంలో ఆదాయ వేలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహ సంచార స్థితి అద్భుతంగా యోగించినప్పుడు ఎలాంటి విధి విధానం పాటించడం వలన స్థిరాస్తులు, చరాస్తులు వీరు సొంతం చేసుకుంటారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి ఈ రాశాధిపతి ఈ సస్యాధిపతి అవ్వడము తులారాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి మంచి ఆలోచనలు వీరికి అధికంగా ఉంటాయి. కాకపోతే ఆదాయం 5, వ్యయం 14. చూడండి, అంటే ఖర్చులకు కళ్యం వేయకపోయినా అనవసరమైన ఖర్చులకు వెళ్ళడం, విందులని, వినోదాలని, ఆర్భాటాలకు వెళ్ళారా, అనేక రకాలైనటువంటి సమస్యలను కొని తెచ్చుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు స్వీయ నియంత్రణ అవసరమని చెప్పి తులారాశి వారి జాతకులు చాలా గుర్తుపెట్టుకోగలగాలి. లేకపోతే స్థిరాస్తులు, చరాస్తులు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. రాజ్యపూజ్యమారు,
అవమానం 3. కనుక వీలైనంత వరకు ఎదుటి వ్యక్తులకు నేనున్నాను అనే భరోసా ఇచ్చేదానికన్నా మౌనము, సత్ప్రవర్తన, సాధన చాలా అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగా రాశాధిపతి సస్యాధిపతి అవ్వడం, అలాగా 2వ స్థానాధిపతి కుజభగవానుడు మంత్రివర్యులు అవ్వడం వలన అప్పులు ఇవ్వడం, అప్పులు పుచ్చుకోవడం, రెండిటి వలన మీరు భారీ మూల్యం చెల్లించక తప్పక కొన్ని సమయ సందర్భాలలో పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నిందలు, అపనిందలు మోసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. 3వ స్థానాధిపతి దేవగురు బృహస్పతి రాజు అవ్వడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట, ఆధ్యాత్మికంగా ఉండడం, దేవాలయ దర్శనం వలన స్థిరచరాస్తులు కాపాడుకుంటారు. 5వ స్థానాధిపతి శని భగవానుడు అక్కడ రాహు ఉండడం వలన పిల్లలు, చదువులు, అభివృద్ధి వాటిపైన దృష్టి సాధించి తీరాలి. లేకపోతే పిల్లల యొక్క పరిస్థితి అయోమయం, వారు మద్యమత్తు మాంసాలకు అలవాటు పడే పరిస్థితి వలన అనవసరమైన ఖర్చులు, పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లెక్కిచ్చే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల తాతల నుంచి కానీ తరతరాల నుంచి కానీ వచ్చేటువంటి ఆస్తిపాస్తులు పోగొట్టుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది. 6వ స్థానంలో శని భగవానుడు రాశాధిపతి రాజు అవ్వడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చోరభయం, అగ్నిభయం, కొన్ని సమస్యలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో 1వ తారీఖు మే నెల 2026 వైశాఖ మాస పూర్ణిమ స్వాతి విశాఖ నక్షత్రం రోజున మరియు 9వ తారీఖు నవంబర్ నెల 2026 ఆశ్వీజ మాస అమావాస్య స్వాతి విశాఖ నక్షత్ర సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన పనులు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి. ఈ 2 డేట్స్ బాగా గుర్తుపెట్టుకొని వీలైనంత వరకు దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, క్రయ విక్రయాలు, రాతకోతలు, అప్పులు ఇచ్చిపుచ్చుకునే విధానానికి దూరంగా ఉండి తీరాలి. అలాగనే ఈ తులారాశి జాతకులు సాఫ్ట్వేర్ రంగంలో, హార్డ్వేర్ రంగంలో, సృజనాత్మక రంగాల్లో, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలు, సినిమా రంగాలు, కెమెరా, ఎడిటింగ్, అలాగనే గాన గాంధర్వులకి, సినిమా నటీనటులకు చాలా మంచి కాలంగా భావించగలగాలి. కనుక వీరు ప్రతి శుక్రవారం పూట తప్పక వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం, కొద్దిపాటి శక్తి కలిగితే తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం, వీలైతే తోమాల సేవ, అంగ ప్రదక్షిణ చేయగలిగినట్లయితే మీకు దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. కనుక ఈ తులారాశి జాతకులు స్వీయ నియంత్రణే శ్రీరామ రక్షగా భావించగలగాలి. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అద్భుతమైన ఐశ్వర్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని ఎలా పొందబోతున్నారో ఎనలేనటువంటి గత 10 సంవత్సరాలుగా వీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి సువర్ణపు యుగంగా భావించగలగాలి. వీరికి వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. ఆ కుజ భగవానుడే ఈ సంవత్సరం మంత్రివర్యులు కూడా అయ్యారు. కనుక ఈ వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే. అంటే గత 10 ఏళ్ళుగా పడి ఇప్పుడు వీరికి సువర్ణపు యుగం ప్రారంభమైందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. వీరి యొక్క ఆదాయం 11, వ్యయం 5. చూడండి వీరు ఎంతటి అదృష్టవంతులో 6 రూపాయలు మిగిలించబోతున్నారు. అనగా స్థిరాస్తులు, చరాస్తులు, గృహాలు, వ్యాపార అభివృద్ధి, గతంలో ఉన్న లోన్స్ను క్లోజ్ చేయడము, కొత్త వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్ హౌసు, విల్లాలు కొనుగోలు చేస్తూ ఉన్నతమైన ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. రాజ్యపూజ్యం 2, అవమానం 6. కనుక వెన్నంటే అధికమైన శత్రువులు ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే రాశాధిపతి కుజభగవానుడు మంత్రివర్యులు అవడం వలన పోలీస్ శాఖతో, రక్షణ శాఖతో,
ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరేట్, సెక్రటరీ ఉద్యోగాల్లో ఉండబడిన వారితో విభేదాలకు అవకాశం ఇవ్వద్దు. వీలైనంత వరకు సమన్వయంగా వెళ్ళగలిగితే శత్రువులు అభివృద్ధి కాకుండా ఉంటారు. ధనవాక్కు కుటుంబ స్థానాధిపతి దేవగురు బృహస్పతి రాజు అవ్వడం వలన మీ విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో అనంతమైన సంపద, ఆధ్యాత్మిక చింతనతో కూడుకొని దేవతా దర్శనం వలన వందింతలు మార్పు కాబోతుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ రాశాధిపతి శని భగవానుడు, అక్కడ రాహు ఉన్నాడు కనుక దయచేసి బంధువులు కదా, మిత్రులు కదా, స్నేహితులు కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ సిగ్నేచర్స్ పెట్టడం, చెక్కులు ఇవ్వడం, ఇల్లు తాకట్టు పెట్టడం, మాటను వాగ్దానం చేశారా వారు తెలివిగా తప్పించుకొని మిమ్మల్ని ఇబ్బంది గురి చేసే శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. పంచమ స్థానాధిపతి రాజు అవడం, అక్కడ శని భగవానుడు ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన రాజయోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, పిల్లలను ఉన్నతంగా ఏదైతే తీర్చిదిద్దాలి అని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి. కనుక సాఫ్ట్వేర్ రంగంలో, హార్డ్వేర్ రంగంలో, వ్యవసాయ సోదరీమణులకు, అనేక రంగాల వారందరికీ ఇది సువర్ణపు యుగంగా భావించగలగాలి. వీరు ఈ సంవత్సరము 31/5/2026 అధిక జ్యేష్ఠమాస పూర్ణిమ ఆదివారం సందర్భంగా మరియు 9/11/2026 కార్తీక మాస అమావాస్య సందర్భంగా ఈ 2 రోజులు జ్యేష్ఠ నక్షత్రం రోజు రావడం వలన ముఖ్యమైన పనులు, దూరావాయు జల ప్రయాణాలు, వ్రాతకోతలు, క్రయ విక్రయాలకు దూరంగా ఉండగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. ఈ వృశ్చిక రాశి జాతకులకు రాశాధిపతి కుజుడు అవ్వడం, ఆయన మంత్రివర్యులు అవ్వడం వలన ఉజ్జయినిలో మహాకాళేశ్వర స్వామివారి యొక్క దర్శనం, కాలభైరవ స్వామివారి యొక్క హోమము మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. అదే కాకుండా మనిషి శరీరంలో ప్రవహించే రక్తము ఎరుపు రంగులో ఉంటుంది. కుజుడు రక్తవర్ణం, రక్తగంధం, రక్త పుష్ప మాల్యామృతపద శోభితం అనేలా చెప్పుకుంటాము. కళ్ళు ఎర్రబడకుండా కాపాడుకోగలగాలి. శరీరంలో రక్తహీనత వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే గుండె జబ్బులు, శ్వాసనాళాలు, నాలుక, ఆహారము, ఉత్పత్తులు, వాహన ప్రమాదాలు స్వల్పంగా కనపడుతున్నాయి. కనుక స్వీయ నియంత్రణ. బైక్లో వెళ్ళేవారు తప్పక హెల్మెట్ ధరించండి. కారు ప్రయాణం చేసేటప్పుడు మితిమీరిన వేగం పనికిరాదు. సీట్ బెల్ట్ పెట్టుకోండి. మీరు బార్డర్ దాటారా అంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ప్రభుత్వ చలానాలను సకాలంలో కట్టుకోవడము, సకలమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో ఆ ఉజ్జయిని మహాకాలుడు యొక్క దర్శనం, కాళభైరవ స్వామి యొక్క సేవ, ఈ యొక్క షట్చక్రాలను అదుపులో ఉంచుకోవడము, ప్రతి మంగళవారం పూట మెడిటేషను, ఈ మూలాధారం సహస్ర చక్రాలను సంపూర్ణంగా శ్వాస మీద ధ్యాస ఉంచుకొని వీటిని వికసింప చేసుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారికి శ్రీ పరాభవనమ సంవత్సరంలో అద్భుతమైన యోగం ఎలా పొందబోతున్నారు, ఆదాయ వేళలో ఎంతటి కుబేర స్థితిని కలిగించబోతున్నారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయిగా? మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరి ఈ యొక్క బృహస్పతి ఈ సంవత్సరం రాజు అవ్వడం వలన ధనుసు రాశి వారికి తిరుగులేనటువంటి జీవితాన్ని పొందబోతున్నారు. వీరికి అర్ధాష్టమ శని ఉండడం వలన ఇప్పటికే వీరికి ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మము, ఏది అధర్మము, స్వీయ నియంత్రణ, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పటికే నేర్చుకున్నారు. కనుక వీరిని అగ్నిలో వేస్తే కలరు, నీళ్ళలో వేస్తే మునగరు. అధర్మానికి దూరంగా ఉండడం, ధర్మ మార్గము, సత్య మార్గము నేర్చుకున్నారు. కనుక వీరికన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గొప్ప రాశి అదృష్టవంతులు ఎవరయ్యా అంటే ధనుసు రాశి జాతకులు అని చెప్పి భావించగలగాలి. వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 11,
అంటే వీరు రూ3 మిగిలించబోతున్నారు. స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, బంగ్లాలు, విల్లాలు, బంగారు ఆభరణాలు, ప్లాటినము, అనంతమైనటువంటి సంపద సంపాదిస్తూ స్థిరత్వాన్ని కలుగుతూ ఉన్నతకరమైన, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సువర్ణపు జీవితానికి ఈ ధనుసు రాశి జాతకులు స్వాగతం పలకబోతున్నారు. అలాగనే రాజ్యపూజ్యం 5, అవమానం 6. కనుక కొద్దిపాటి శత్రువులు పొంచి ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే రాశాధిపతి గురువు రాజు అవ్వడం వలన అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రకృతితో మమేకం అవ్వాలి, ఆధ్యాత్మిక చింతనగా ఉండాలి అనే మీ కోరిక ఈ సంవత్సరం నెరవేరబోతుంది. తృతీయ స్థానాధిపతి శని భగవానుడు అక్కడ రాహు ఉండడం వలన తల్లిదండ్రులు, అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు మిమ్మల్ని కొద్దిపాటిగా, మీ దగ్గర ధనం ఉంటే మిమ్మల్ని ఉన్నతంగా చూస్తూ ఉంటారు, ధనం లేదు మిమ్మల్ని ఇంకోలాగా చూస్తూ ఉంటారు. ఈ రెండింటిని మీరు పట్టించుకోనక్కర్లేదు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వలన ఈ సంవత్సరం మీరు 29/6/2026 నిజ జ్యేష్ఠమాస పూర్ణిమ సోమవారం పూట మూలా నక్షత్రము, 29 ఆ యొక్క ఆషాఢమాస పూర్ణిమ అంటే నిజ జ్యేష్ఠమాసము, అధిక జ్యేష్ఠమాసము 2 పూర్ణిమలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగనే 7వ తారీఖు 1వ నెల 2027 మార్గ శీర్షమాస అమావాస్య పూర్వాషాఢ నక్షత్ర సందర్భంగా ముఖ్యమైన పనులు, దూరవాయు జల ప్రయాణాలు, వ్రాతకోతలు, క్రయ విక్రయాలు, ఆవేశానికి దూరంగా ఉండడం, మౌన దీక్ష, ఆధ్యాత్మిక చింతనగా కలిగి ఉన్నట్లయితే 90% ప్రమాదాలను, ఆటంకాలను నివారించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. కనుక ఈ ధనుసు రాశి జాతకులు ఇంకనూ అదృష్టం కలగాలి అన్నట్లయితే మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనహత, ఆజ్ఞ, సహస్ర చక్రాలను ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం, గానగాపుర క్షేత్ర దర్శనం, లేకుంటే రాఘవేంద్ర స్వామి వారి యొక్క దేవాలయ దర్శనం, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క మంత్ర సాధన, ఆ పఠనాన్ని, శ్లోకాన్ని పఠించడం, రుద్రాభిషేకం చేయడము వీరికి అదృష్టం కలిగిస్తుంది. కనుక ఇంకొంచెం శక్తి కలిగితే గురువు క్షేత్రాలను సంపూర్ణమైనటువంటి మనకు కోటప్పకొండ అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కనుక స్వామివారి యొక్క దర్శనం చేయడం వలన గురు కృపకటాక్ష వీక్షణ కలగడం, అలాగే అరుణాచలగిరి ప్రదక్షిణ చేయడం వలన రమణ మహర్షి గురుగారి యొక్క ఆశీస్సుల వలన ఆ పర్వత ప్రాంతంలో మీరు నడవడం వలన భూ అయస్కాంత శక్తి వలన మనిషి శరీరంలో చక్రాలు అన్బ్యాలెన్స్గా ఉన్నప్పుడు బ్యాలెన్స్గా అయ్యి స్థితప్రజ్ఞత కలిగి ఉన్నత రాజయోగాన్ని ఈ ధనుసు రాశి జాతకులు పొందబోతారు. అదే కాకుండా విద్యార్థులకు చాలా మంచి కాలం ఉంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది, వ్యాపారస్తులకు అనంతమైన సంపద రాబోతున్నాయి. ఉన్నతమైన రంగాలలో అంటే సినిమా రంగాల్లో కానీ, రాజకీయ రంగాల్లో కానీ, అలాగనే మీడియా రంగంలో ఉండబడిన వారందరికీ ఈ సంవత్సరము సువర్ణపు యుగంగా భావించాలి అని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి శ్రీ పరాభవ నవ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, ఐశ్వర్య ఆనందాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో రాహు సంచారము చేయడం, ఒకవైపు వీరు మంచినీళ్ళను లాగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు వీరు. అంటే వీరికి తల్లిదండ్రుల ద్వారా కానీ, గురువుల ద్వారా కానీ, పూర్వజన్మ సుకృతం ద్వారా కానీ అనంతమైన సంపద, ఆనందానికి, విలాస జీవితానికి వీరే కేంద్ర బిందువులు. కనుక ఈ సంవత్సరము వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 8.
అంటే -6లోకి రాబోతున్నారు. కనుక వీరు ఏం గుర్తుపెట్టుకోగలగాలి? స్వీయ నియంత్రణ, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి, విందులని వినోదాలని ఆర్భాటాలకు వెళ్ళారా, మీరు అప్పుల పాలు కావడమే కాకుండా కుటుంబాన్ని అస్తవ్యస్త పాలు చేయడం, క్రెడిట్ కార్డులో డబ్బులు గీయడం, డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి లోన్లు తేవడం, రెండూ కూడా భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది చెందించే పరిస్థితి కనపడుతుందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. రాజ్యపూజ్యం 1, అవమానం 2, శత్రువులు పొంచి ఉన్నారు. కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా పుచ్చుకోవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. వీరికి తృతీయ స్థానాధిపతి రాజు అవ్వడం, దేవగురు బృహస్పతి అక్కడి శని భగవానుడు కూడా ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ముళ్లతో, అక్కాచెల్లెలతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల వారితో ప్రేమ, ఆప్యాయత, అనురాగం, సత్ప్రవర్తన మీరు ఉండగలిగినట్లయితే మీకు చాలా మంచి కాలంగా భావించగలగాలి. అర్ధాష్టమ రాశాధిపతి కుజుడు మంత్రివర్యులు అవడం వలన ప్రభుత్వపు అధికారులతో ఎంతో సమన్వయం అవసరం. పోలీస్ శాఖ, రక్షణ శాఖ, న్యాయశాఖలతో ఆచితూచి మీరు ఉండగలగాలి. అది ఏ కాకుండా దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఎన్నో జాగ్రత్తలు పట్టించాలి. వీరు ఈ సంవత్సరము ఎటువంటి పరిస్థితుల్లో 6వ తారీఖు 2వ నెల 2027 పుష్యమాస అమావాస్య శనివారము శ్రవణ నక్షత్ర సందర్భంగా ఆ రోజు దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. కనుక ఈ మకర రాశి జాతకులు శక్తి కలిగితే ఈ సంవత్సరం లోపల కళవు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించడం, తోమాల సేవలో పాల్గొనడం, అంగ ప్రదక్షిణ సేవలో పాల్గొనడం, అలాగనే అనంత పద్మనాభ స్వామి యొక్క దేవాలయ దర్శనం వలన మీరు కుబేరులు అవుతారు. అలాగనే యమునా నది స్నాన సందర్భంగా గ్రహదోషాన్ని తొలగించుకొని స్వీయ నియంత్రణ ద్వారా అనంతమైన అదృష్టానికి మీరే కేంద్ర బిందువులు అవుతారు. కనుక 6వ స్థానంలో రాజు సంచారం చేయడం వలన అప్పులు ఇవ్వద్దు, అప్పులు పుచ్చుకోవద్దు. ఎప్పుడు రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. కనుక నిత్య ఆధ్యాత్మిక చింతన అవసరం. మనిషి శరీరంలోని మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ, అనాథ, ఆజ్ఞ, షట్చక్రాలను నిత్యము అదుపులో ఉంచుకోవడం, మెడిటేషన్ చేయడము, వాటిని వికసింపజేసుకునేటువంటి శక్తిని చేయడము వలన సంపూర్ణ నిత్య ఆనందభరితంగా ఉండే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు సూర్య నమస్కారం అవసరం. ప్రతి శనివారం పూట ఉపవాసం అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అలాగా సినిమా రంగాల్లో ఉండబడిన వారు, డాక్టర్లు, అలాగనే న్యాయవాదులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. కారులో ప్రయాణం చేసేటప్పుడు తప్పక సీట్ బెల్ట్ పెట్టుకోండి. బైకు ప్రయాణం చేసేవాడు తప్పక హెల్మెట్ పెట్టుకోండి. వీలైనంత వరకు సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, ధర్మ మార్గంలో మీరు ఉండగలిగినట్లయితే మంచి సువర్ణపు కాలాన్ని, జీవితాన్ని మీరు పొందబోతారు. లేకపోతే అనవసరమైన అప్పులు చేయడం, గొప్పలకు వెళ్ళి విందులని వినోదాలని మీరు ఉండగలిగినట్లయితే అనేక రకాలమైన సమస్యలతో సతమతమవడం, అనారోగ్యము, చర్మ వ్యాధులు, అలాగనే ఆహార ఉత్పత్తులు, చేపల ఉత్పత్తులు, హోటల్ రంగ వ్యాపార కార్యక్రమాలు, నీటి సరఫరా రంగంలో ఉండబడిన వారు, అలాగనే వ్యవసాయ సోదరీమణులు కూడా వీలైనంత వరకు గౌరవ మర్యాదలతో ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే మీకు సువర్ణపు కాలంగా భావించాలి. లేకపోతే అప్పుల కాలమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. కుంభరాశి వారికి శ్రీ పరాభవ నమ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి విధి విధానం పాటించడం వలన వీరు అపార కుబేర సంపన్నులు అవుతారో, ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిగా ఉన్నప్పుడు శ్రీ పరాభవ నవ సంవత్సరంలో ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల యోగాన్ని పొందాలో ఈ యొక్క వీడియోలో
సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వపాద నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. రాశిలోనే రాహు సంచార స్థితి. ధనావాకు కుటుంబ స్థానంలో శని భగవానుడు రాశాధిపతి రాజు అవ్వడం వలన వీరు వీలైనంత వరకు ఎన్నో జాగ్రత్తలు వహించాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 8 అంటే -6 చూపిస్తుంది. కారణం ఏంటి? ఒకవైపు ఏలనాటి శని, ధనవాక్కు కుటుంబ స్థలంలో శని భగవానుడు రాశాధిపతి రాజు అవడం వలన విందులని, వినోదాలని, ఆర్భాటాలని, హంగులకు, పొగడ్తలకు మీరు బానిసలయ్యారా? స్థిరాస్తులు పోయి, చరాస్తులు పోయి, క్రెడిట్ కార్డులలో డబ్బులు తీయడం, అందినాల చోట డబ్బులు పొందడం, కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల రాబోయే కాలంలో గడ్డు కాలంగా ఉండబోతుంది అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా తృతీయ స్థానాధిపతి కుజ భగవానుడు మంత్రివర్యులు అవడం వలన అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెళ్లతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం నడిపించే వారందరితో స్నేహపూర్వకమైన వాతావరణంగా ఉండగలగాలి. అదే కాకుండా విశేషమైనటువంటి పంచమ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడము, ఆయనే రాజు అవ్వడం వలన పిల్లలతో, తల్లిదండ్రులతో, గురువులతో చాలా అంటే ఓపికగా, పట్టుదలగా ఇచ్చిపుచ్చుకోవడం, అనడం, అనిపించుకోవడం కాకుండా గౌరవ మర్యాదలతో మీరు ఉండగలగాలి. మీరు తప్పకుండా యమునా నది పుష్కర స్నానం ఆవశ్యకత అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, ఉన్నతమైన జీవితానికి స్వాగతం పలకాలి. స్థిరచరాస్తులలో ఐశ్వర్య జీవితం పొందాలి అన్నట్లయితే కొన్ని కఠోర నియమాలు, దీక్ష, సంకల్పం వలన వీటిని అధిగమించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే సప్తమ స్థానంలో కేతు సంచార స్థితి, రాశాధిపతి రవి అవ్వడం వలన ఇక్కడ విశేషమైనటువంటి ఆయన నీరసాధిపతి అవ్వడం వలన వ్యాపార కార్యక్రమాలు, లావాదేవీలలో ఎంతో ఓపిక చాలా అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. వీరు 28వ తారీఖు 2026 శ్రావణ మాస పూర్ణిమ రోజున మరియు 28/9/2026 భాద్రపద మాస పూర్ణిమ సందర్భంగా ఈ 2 రోజులు గుర్తుపెట్టుకొని దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు స్వీయ నియంత్రణ, అప్పులు ఇవ్వడం, అప్పులు పుచ్చుకోవడం, కోపతాపాలకు దూరంగా ఉండడం, తన కోపమే తన శత్రువు అన్నట్టుగా ఆ రోజు లేనిపోని సమస్యలు పీకల మీదకి వస్తూ ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో, సంపూర్ణమైన ధనవంతులతో, అదృష్టవంతులతో గొడవ పెట్టుకోవద్దని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కనుక ఈ కుంభరాశి జాతకులు తప్పక ఈ సంవత్సరము కుబేర స్వామివారి యొక్క స్మరణ, వీలైతే అనంత పద్మనాభ స్వామివారి యొక్క దేవాలయ దర్శనం, అలాగనే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క గురువాయూరు యొక్క దర్శనం, అక్కడ కృష్ణ పరమాత్మునికి వెన్నను నైవేద్యంగా పెట్టడం, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం, నిత్యము లేక ప్రతి శనివారం పూట విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం, శనివారం పూట భూశయనం అంటే చాప మీద పడుకోవడం, మత్తు మాంసాలకు దూరంగా ఉండగలిగినట్లయితే కుంభరాశి జాతకులు ఒకవైపు ఎలనాటి శని యొక్క ప్రభావం, గ్రహ సంచార స్థితిలో దోషాలు తొలగించుకొని ఉన్నతమైనటువంటి నీటి వ్యాపారస్తులు, నూనెల వ్యాపారస్తులు, ఐరన్ వ్యాపారస్తులు, కారు డ్రైవర్లు, సేవా రంగంలో ఉండబడిన వారందరికీ కూడా ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యకారకమైనటువంటి జీవితాన్ని పొందబోతారు. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, తల్లిదండ్రులతో, గురువులతో ఆధ్యాత్మిక చింతన ఉండడం వలన మీకు మంచి యోగదాయకమైన జీవితాన్ని పొందబోతారు అని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో
అదృష్టానికి ఆనందానికి కొదవలేదు. కనుక ఇలాంటి కాల సమయంలో ఇంకను అపరిమితమైన ఆనందానికి అపార కుబేరతత్వాన్ని కలగాలంటే ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. ఈ బృహస్పతి ఈ సంవత్సరము రాజు కూడా. అందుకే వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజు మనవాడైతే దేశంలో ఎక్కడికి వెళ్ళినా విజయం మనదేనట. కనుక వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 11, అంటే 3 రూపాయలు మిగిలించబోతున్నారు. స్థిరాస్తులు చరాస్తులు వీరి సొంతం. రాజపూజ్యం 7, అవమానం 2. ఇలాంటి కాల సమయంలో వీరు సమాజంలో వీరికి ఎనలేనుడి కీర్తి ప్రతిష్టలు వీరి సొంతం కాబోతున్నాయి. రాజు గురువు అవ్వడం వలన అందరి క్షేమాన్ని కోరుకోవడం, ఒకవైపు ఏలనాటి శని ఉండినను సత్ప్రవర్తన, నియమ, దీక్ష, సంకల్పము, సత్ప్రవర్తన, సేవారంగ కార్యక్రమాల్లో ఉండడం వలన వీరికి ఇప్పటికే 3.5 సంవత్సరం నుంచి ఏలనాటి శనిలో ఉండడం వలన జీవితం బోధపడింది. అది వీళ్ళు అగ్నిలో వేస్తే కాలరు, నిలువులో వేస్తే మునగరు, పొగడ్తలకు పొంగిపోరు. వీరికి ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకున్నారు. ఇదే క్రమశిక్షణను ఈ సంవత్సరం పొడవునా మీరు కొనసాగించగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. ధనవాకు కుటుంబ స్థానంలో రాశాధిపతి కుజుడు మంత్రివర్యులు అవ్వడం వలన దయచేసి బంధువులని, మిత్రులని, స్నేహితులని, సన్నిహితులని అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా పుచ్చుకోవద్దు. ఈ రెండిటి వలన సమస్యలే. తేడా వస్తే కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లు, ఆర్థిక నేరాలకు మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కనుక బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. తృతీయ స్థానాధిపతి శుక్రుడు విశేషమైనటువంటి వీరికి సస్యాధిపతి అవ్వడం వలన నిత్య నూతనంగా ఉండడము, బంగారాభరణాలు, విలాసవంతం జీవితం పొందాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. అర్ధాష్టమ రాశాధిపతి బుధుడు ధాన్యాధిపతి అవ్వడం వలన ఆహారాన్ని మితంగా భోజనం చేయడము, దాన ధర్మాలు కూడా ఎవరికి దానం చేయాలి, ఎవరికి దానం చేయకూడదో కూడా తెలుసుకోవాలి. అందులోనే రాశాధిపతి రాజు అక్కడే ఉండడం వలన అపాత్రాదానము చెయ్యొద్దు, దాన ధర్మము వలన పుణ్యము కలుగును. కానీ ఎవరికి దానం చేయాలి, ఎవరికి దానం చేయకూడదో కూడా తెలుసుకోగలగాలి. పంచమ స్థానాధిపతి చంద్రభగవానుడు ఇక్కడ విశేషమైనటువంటి వీరికి సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అవడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రపుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, స్థిరాస్తి కార్యక్రమాల్లో విజయోత్సవంగా జీవితాన్ని పొందబోతారు. 6వ స్థానాధిపతి రవి భగవానుడు ఇక్కడ కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. వీలైనంతవరకు మౌనం, ఉపవాసం, దీక్ష, సత్ప్రవర్తన, స్వీయ నియంత్రణ అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. మీరు తప్పకుండా ఈ సంవత్సరము 12వ తారీఖు ఏప్రిల్ నెల 2026 చైత్రమాస అమావాస్య శుక్రవారము రేవతి నక్షత్ర సందర్భంగా మరియు 6/4/2027 పాల్గొన మాస అమావాస్య రేవతి నక్షత్రం రోజున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వ్రాతకోతలు, క్రయ విక్రయాలు చేయకపోవడం 90% ప్రమాదాలను నివారించే పరిస్థితి ఉంటుంది. కనుక ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి ఉంది కనుక యమునా నది పుష్కర స్నానం అవసరం. ప్రతి గురువారము గురుచరిత్ర పారాయణం మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. కొద్దిపాటి శక్తి కలిగితే అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క గిరి పర్వత ప్రదక్షిణ వలన రమణ మహర్షి గురువు గారి యొక్క ఆశీస్సులు, అక్కడ మన హ్యూమన్ బాడీలో ఉండబడిన ఈ 7 చక్రాలలో మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనాహత, ఆజ్ఞ సచ్చక్రాలు భూ అయస్కాంత శక్తి ద్వారా అదృష్టం కలిగి అనారోగ్యానికి దూరమైపోయి
చింతనను వదిలేసి ఆధ్యాత్మిక తత్వబోధనతో ఉంటుంది. అలాగనే కోటప్పకొండ దేవాలయ దర్శనము, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క పఠనము మీకు యోగాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించాలి.